మీలో చాలామందికి ఇష్టం లేదనుకుంటా. ఇష్టం అంటే గట్టి కొట్టండి. అప్పటి నుండి ఈ యొక్క పనిలో నేను ముందు కొనసాగుతున్నాను. ఇక్కడ కూర్చున్న సేవకులు, పైడిముక్కల మండలంలో ఉన్న సేవకులు నేను కాదు, కానీ నా వెనక సుధాకర్ గారు, కృపారావు గారు, ఆనందరావు గారు, వనేశ్వరి గారు, వీళ్ళందరూ, తిమోతి గారు, వీళ్ళందరూ, సెక్రటరీ అనిల్ గారు, మరి ప్రసాద్ గారు, ఏరి ప్రసాద్ గారు, మరి చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించే ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా, అందరి పేర్లు ఎత్తడానికి సమయం కాదు, కానీ వీరందరూ కూడా నా వెనక నిలబడి మేము ఉన్నాం బాబు, మీరు నిలబడండి, మనం ముందు కొనసాగుదాం. గౌరవ అధ్యక్షులుగా మాచనమైనాయి గారిని మేము నియమించుకున్నాం. చప్పలు కొడదాం గట్టిగా అందరం ఒకసారి. పైమిడుకుల మండల ఈ ఫెలోషిప్కి గౌరవ అధ్యక్షులు మాచనమణి గారు అయితే, అధ్యక్షులుగా నేటి దినాన నేను నిలిచి మరి ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. మరి ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి ఈరోజు మరి ప్రభుత్వంలోతో గొప్ప అధికారం కలిగి నేటి దినాన దేశంలో, మన రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేటటువంటి నాయకులు మన మధ్యలోకి రావటం చాలా సంతోషం. మరి ప్రేమ్ కుమార్ అయ్య గారికి, పెద్దలకి గట్టిగా చప్పట్లు కొడుతూ ఘన స్వాగతాన్ని పలుకుతూ మరి మన మధ్యలోనికి ఆహ్వానించుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. వర్తమానికిలే కాదు, పాటలు కూడా పాటలు అందరికీ దేవుని పేరిట వందనాలండి. నన్ను ఆహ్వానించిన మరి అయ్యగారికి, అదే ఇప్పుడు యూసిఎఫ్ అదే కదన్నా, వ్యవస్థాపకులు, స్థాపకులు, పెద్దలు, అదే రీతిగా సంఘస్థులు, మరి నన్ను ప్రేమించిన వారు, బంధువులు కొంతమంది ఉన్నారు, మా ఆత్మీయ బంధువులు, వారందరికీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దేవుని పేరిట వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న పాట పాడుకుంటాం, ఈలోపు మరి చందా కార్యక్రమం ఉంటుంది. స్టార్ట్ చేస్తారా? అవి ఒక చిన్న పాట పాడుతాను, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని భయపరుచుకుంటాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గుడ్. హల్లెలూయా పాట పాడేదా, స్తోత్రమంటూ నిన్ను పొగడేదా, మనసార నిన్ను నే చాటేదా, హృదయమర నిన్ను కీర్తించేదా. చప్పట్లు కొట్టుకుంటూ అందరూ కూడా, చేతులున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. హృదయమర నిన్ను కీర్తించెదా, హల్లెలూయా పాట పాడేదా, స్తోత్రమంటూ నిన్ను పొగడేదా,
పాడేదా స్తోత్రమంటూ నిన్ను పొగడేదా మనసార నిన్నునే చాటేదా హృదయమరా నిన్ను కీర్తించెదా హల్లెలూయా పాట పాడేదా చప్పట్లు కొట్టుకుంటారు కపట ముద్దు పెట్టిన చెలికాడ అన్నావు కపట ముద్దు పెట్టిన చెలికాడ అన్నావు ముమ్మారు పొంగిన శిష్యుడవే అన్నావు ముమ్మారు పొంగిన శిష్యుడవే అన్నావు సిలువలో వేలాడదీసిన గాని సహనమునే చూపావు ప్రతి మనిషిని క్షమించమని పలికావు హల్లెలూయా పాట పాడేదా స్తోత్రమంటూ నిన్ను పొగడేదా మనసార నిన్నునే చాటేదా హృదయమరా నిన్ను కీర్తించెదా హల్లెలూయా పాట పాడేదా చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా ప్రభు నామాన్ని మహిమపరచమని. ఆరోహణమైన ఆత్మగా దిగినావు ఆరోహణమైన ఆత్మగా దిగినావు ఆ ప్రభావాత్మను మా మదిలో నిలిపావు ఆ ప్రభావాత్మను మా మదిలో నిలిపావు ఆత్మీయ వరములను మా కొరకై విరిచి పంచి ఇచ్చినావు ప్రతి ఆత్మను వెలిగించుచున్నావు హల్లెలూయా పాట పాడేదా స్తోత్రమంటూ నిన్ను పొగడేదా మనసార నిన్నునే చాటేదా హృదయమరా నిన్ను కీర్తించెదా హల్లెలూయా పాట పాడేదా స్తోత్రమంటూ నిన్ను పొగడేదా మనసార నిన్నునే చాటేదా హృదయమరా నిన్ను కీర్తించెదా హల్లెలూయా పాట పాడేదా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది నేను క్రొత్తగా రాసిన పాట అండి. ఈ నెలాఖరులో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. దేవుడు ఈ పాట రాయడానికి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతించబద్ధుడినై ఉన్నాను. హల్లెలూయా.
యాక్చువల్లీ ఈ పాట చాలా స్లోగా ఉంటుంది. బీటు 75-80 పెట్టేశారు మీరు. 65లో పాడతాను ఈ పాటను. గుడ్, మంచిది. ఏదైనా మీ సంగీతాన్ని బట్టి నేను కూడా వాయిస్ పెంచాల్సి వచ్చింది. యాక్చువల్గా స్లోగా ఈ పాట ఉంటుంది. మంచిది. అయిపోయిందమ్మా, అయిపోయింది. అందరికీ ఒకసారి వందనాలు. మరొకసారి ఇప్పటికే సమయం చాలా దాటిందమ్మా. 9:52 అవుతుంది. 9:52 అంటే 10 గంటలు వేసుకుందాం. ఎంతసేపు చెప్పమంటారు చెప్తే అంతసేపు మాత్రమే చెప్తాను. 10 నిమిషాలా, 20 నిమిషాలా, 30 నిమిషాలా, 40 నిమిషాలా, 1 అవరా, 2 అవర్సా, 3 అవర్సా, తెల్లవారుజాని చెప్పమంటారా? అమ్మా, ఎవరికి షుగర్లు బీపీలు ఏమి లేవు కదా? ఉంటే తొందరగా ముగిద్దామని. మంచిది. మరి కూటికలు ఎంతో ప్రయాసపడి మరి పెద్దవారు మరి ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు అయిపోయిందన్నంత యూసీఎఫ్ అనేది స్టార్ట్ చేసి అయ్యగారు, అంతే కదన్నా? 18 సంవత్సరాలు అంటే సామాన్య విషయం కాదు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క యూసీఎఫ్ అనే సంస్థను స్థాపించి ఎంతో సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. ఆయన చేస్తున్నటువంటి ప్రయాసకు మరి పరిచర్యకు ఒకసారి కరతాళ ధ్వనులతో దేవుని నామాన్ని మహిమపరచుకుని గట్టిగా చప్పట్లు కొట్టుకుంది. నిజానికి మనం ఆదివారం రావడానికే కష్టపడుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? నిజం చెప్పండి, అవునా కదా? 6 రోజులు చక్కగా ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, కానీ 7వ రోజు రావగానే వెళ్ళాలా అంటాం. ఒక్కరోజు వారంలో ఒక్కరోజు రావడానికి అల్లాడిపోతుంటాం. మరి 18 సంవత్సరాలు ప్రయాసపడి ఎంత నాకు మొన్న చెప్పినారు సారు అయ్యగారు, ఏం చెప్పారంటే సైకిల్ మీద వెళ్ళారట ఇంతకుముందు పాతకాలంలో. సైకిల్ మీద వెళ్ళి పరిచయం చేసేవారట. మరి అంత గొప్ప పరిచయం చేశాడు కాబట్టి ఇంత సంఘం ఎంతగా విస్తరించింది. చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరున్న వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. బా, ఎంత చక్కగా ఉందబ్బా ఈ మాట అంటుంటే. ఇప్పుడు పరలోకానికి ఇప్పుడు టాప్ వరకు వెళ్ళింది. టాప్ దాటి మొదటి ఆకాశంలోకి వెళ్ళాలి మన మాట. హల్లెలూయా. ఇప్పుడు దాటింది, పరదేశ దాకా వెళ్తుంది. ఇప్పుడు మరొకసారి చెప్పండి, ఒకసారి. ఇప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్తుంది. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా. మీ యొక్క ఆశను బట్టి, ఆసక్తిని బట్టి మరి మీరు నాకు అనుమతిస్తే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అనుమతిస్తారమ్మా? ఒక అరగంట చాలు కదా? ఏనానా 30 నిమిషాలు చాలు కదా? 30 నిమిషాలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓన్లీ 30 నిమిషాలు చాలు మాకు అన్నవాడు. పోనీ 45 నిమిషాలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 45 నిమిషాలు వద్దయితే పోనీ 20 నిమిషాలు చెప్పమంటారా? 30 వద్దు, 45 వద్దు, పోనీ 20 నిమిషాలు చెప్పమంటారా? లేదు, 40 వద్దు, 30 వద్దు, గంట అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. చాలా సంతోషం. మీ ఆసక్తిని బట్టి, మీ ఆశని బట్టి రోమిలికి రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మ విషయంలో తీవ్రత గలవాళ్ళు. ఇది మీలో కనబడుతున్నామో నాకు ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. మీ ఆత్మ తీవ్రతను చూస్తుంటే నాకు ఇంకా మనసంతా కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ నాకు బాగా కలుగుతూ ఉంటుంది. సరే, ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను నేను. ఆదాము అందరికి తెలుసా? ఆదాము ఎంతమందికి తెలుసు? చూసారా? చూసినట్టే చెప్పేస్తున్నారండి, మా చేతులు ఎత్తేసారేంటి? ఏదో మా ఇంటి పక్కన ఉన్నట్టుగా. ఆదాము అంటే మీ ఇంటి పక్కన ఆదాము కాదు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఉన్న ఆదాము సంగతి చెప్తున్నాను నేను. ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి. ఏంటమ్మా తెలీదా? ఆదాము గురించి తెలియదన్న వాళ్ళు మిమ్మల్నే చూస్తున్నానప్ప నేను. అందరికీ తెలుసు ఆదాము గురించి. మంచిది. హవ్వ గురించి తెలుసునా? హవ్వ గురించి అందరూ మనకు చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ పాఠాల నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆదాములు, హవ్వలు, మోషే, యోనా, ఇవన్నీ కూడా. అబ్రహాం ఎంతమంది తెలుసు? అబ్రహాం. వెరీ గుడ్. అంటే వాక్యంలో మీకు పట్టుందని అర్థమవుతుంది.
ఇవన్నీ ఎందుకంటే నేను టెస్ట్ చేసుకుంటే మీకు ఏం చెప్తే బాగుంటుంది అనేది. ప్రభువు ఎంతమందికి తెలుసు చెప్పండి? నేను చాలా సీరియస్గా వేస్తాను క్వశ్చన్ మీకు, క్వశ్చన్ నాది, సమాధానం నీది. ప్రభువు ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్న దాదాపు ఒక 500 మంది ఉంటారు బయట, ఇక్కడ మొత్తం కలిపి ఒక 1000 మంది, ఒక 2000 మంది ఉంటారు కదా. ప్రభువు ఎంతమందికి తెలుసు చెప్పండి నాకు. ఏంటమ్మా మీ సర్వీస్ చూస్తే నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళ సర్వీస్ ఉన్నట్టుంది నాకు ఆత్మీయతలో. ప్రభువు తెలీదా? బయట ఉన్నవాళ్ళు కూడా ప్రభు ఎవరికి ఎంతమంది తెలుసండి? ప్రభు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలా సంతోషం. 18 సంవత్సరాల పరిచర్యమ్మా, కష్టపడి అన్నం లేక నీళ్లు లేక ఎండకి వానకి తడుచుకుంటూ సైకిల్ తొక్కుంటూ ఎంత పరిచయం చేశారు బ్రదరు. ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తాను, అది కూడా మీకే. ప్రశ్న అది, సమాధానం మీది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అందరికి ప్రభు తెలిసినా? తెలుసమ్మా? చేతులు ఎత్తారు కాబట్టి తెలుసు మీకు. ఆరో అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, సత్యస్వరూపి అని పలుకుతారు. పౌలు ఒక సందర్భంలో మహిమా స్వరూపుడగు తండ్రి దేవుడు అని మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ పేజీలో ఒక మాట ఉంది, లైన్లో అగ్ని స్వరూపుడు అని మాట్లాడతాడు. యోహాను సువార్తలో ఆత్మస్వరూపుడు అని మాట్లాడతాడు. ఇన్ని స్వరూపాలు ప్రభువులో మనం కనబడుతూ ఉంటాయి. మార్కు సువార్తలో ఒక చిన్న మాట ఉంటుంది, మొదటి అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. ఒకరిని బాగు చేయగానే దయ్యం దెబ్బకు పారిపోతుంది. మొదటి అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఏమని చెప్తాడంటే, దయ్యం దెబ్బకి పారిపోగానే అది కొత్తగా ఉంటుంది, వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పటి వరకు దయ్యాలు పారిపోయిన సందర్భాలు లేనే లేవు, స్వస్థతలు జరిగిన సందర్భాలు లేనే లేవు. ఆయన ముట్టుకోగానే, లేదా ఆయన ముట్టగానే, అమ్మ అరే చూడరా, డిస్టర్బ్ చేయబోకండి నాన్న ప్లీజ్, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నిన్న నాకు నైట్ రౌండ్స్ 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు తిరుగుతూనే ఉన్నా గాలి కుక్కలాగా. మళ్ళీ కామెకు ఉండలేదు. మళ్ళీ 7 గంటలకు బయలుదేరి నిజాంపట్నం వెళ్ళాను. నిజాంపట్నం వెళ్ళి 5 గంటలకు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాను మీటింగ్ చూసుకొని. మళ్ళీ అక్కడి నుంచి నేరు ఇక్కడికి వచ్చాను. నిద్ర కూడా పోలేదు, నేను నిద్ర కూడా లేదు నాకు. నిద్ర కనుపాపలో ఆరిపోయిన ఎప్పుడో, నాకు నిద్ర రాదు తొందరగా. దేవుని వాక్యం అంటే అంత ఇష్టం నాకు, చెప్పాలనే తపన. డిస్టర్బ్ చేయబోకండి తల్లి. ఆ సంఘటన జరిగితే వారందరూ కూడా ఇదేదో కొత్తగా ఉందేంటి, ఇదేమిటి వింతగా ఉందేంటి, ఈ పని ఏంటి కొత్తగా ఉందేంటి, ఇది ఎట్టిపోతాయో, ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో అనుకుంటారట. ఎవరికి అర్థం కాలేదు.
దేవుడు పైనుంచి మన్నాను పంపిస్తే మన్నాను చూచి ఇదేంటి మెత్తగా ఉందేంటి, తెల్లగా ఉందేంటి, గుండ్రంగా ఉందేంటి అనుకున్నారట. అర్థం కాలేదు దేవుడు అంటే వాళ్ళకి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కీర్తనకాడు కూడా ఒక మాట మాట్లాడతాడు. దేవుని కుమారులు దేవుని దూతలు తినే ఆహారాన్ని పంపించాను అంటాడు. యోహాను సువార్తలోకి వచ్చి ఆహారం నేనే అంటాడు అందరితోటి. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే అంటాడు. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో చెప్పినప్పుడు 16 అధ్యాయం ముందుగానే చెప్తాడు ఒక మాట, రేపటి నుంచి మీకు పైనుంచి ఆహారం పడుతుంది, ఆ ఆహారాన్ని అప్పటికప్పుడే కూర్చుకోవాలి, ఆలస్యం చేయొద్దు, ఎండబడిన కరిగిపోతుంది. ఎందుకు పంపిస్తున్నానో తెలిసిన, నేను రేపటి దినాన అంటే 20వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తాడు ప్రభు, అక్కడ కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞలు పాటిస్తారో లేదో అని ముందుగానే టెస్ట్ పెడుతున్నాను, అదే ఈ ఆహారం అంటాడు. మన్నాను గురించి మాట్లాడు. మన్నా అంటే అర్థం తెలుసండి మీకు? ఆకాశం నుంచి మన్నా కురిపించాలని మాట్లాడతారు కదా. మన్నా అంటే అర్థం ఏంటి? ఆస్ట్రేలియాకి ఎవరైనా వెళ్ళారు ఎప్పుడైనా? ఆస్ట్రేలియాకి వెళ్ళారమ్మా? మనం విజయవాడ పోలేదు, ఇంకా ఆస్ట్రేలియా ఏం చూస్తామంటారా? ఆస్ట్రేలియాలో ఒక వింత జంతువు ఉంటుంది. కొత్తగా ఆస్ట్రేలియా ఖండం ఏర్పడింది అక్కడ. ఎవరో నాలాంటి వాళ్ళు ఆ ఖండానికి వెళ్ళారట. అక్కడ వింత జంతువు పరిగెడుతూ ఉందట. పరిగెడుతూ ఉంటే వాళ్ళు అడిగారంట, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆ దేశం వాళ్ళని, బాబు ఆ జంతువు ఏంటి పరిగెడుతుంది అని అంటే, ఏమో మాకు తెలియదు అన్నారట. వాళ్ళ భాషలో ఏమన్నారు అంటే ఆస్ట్రేలియాలో కంగారు అన్నారంట. కంగారు అంటే అర్థం తెలుసా మీకు? మాకు తెలియదు అని అర్థం. కొత్త మాట కదా ఇది మీకు. మనం రోజు కంగారు అంటుంటాం కదా. ఒక జంతువు పొట్టలో కూడా దాని పిల్ల కూడా ఉంటుంది, దాని పేరేంటి? కంగారు అంట. కంగారు అంటే అసలు అర్థం ఏంటంటే మాకు తెలియదు అని అర్థం. మన వాళ్ళు వెర్రోళ్ళు కదా, ఓహో దాని పేరు కంగారు అని కంగారు పెట్టేసరికి దాన్ని. మన్నా కూడా అంతే. ఇదేదో గుండ్రంగా ఉంది, తెల్లగా ఉంది, ఎండ తగలని కరిగిపోతుంది, ఇదేంట్రా బాబు అనుకున్నారు వాళ్ళు. హెబ్రీ భాషలో ఏమన్నారంటే మన్నా అన్నారు. మన్నా అంటే ఇదేదో మాకు తెలియదు కదా అని అర్థం. దాని పేరు మన్నా అయిపోయింది. యేసు ప్రభు కూడా ఎవరికి అర్థం కాదు. అందుకే మొదటి అధ్యాయం యోహాను సువార్తలు 11, 12, 13, 14 వచ్చిన ఒక మాట ఉంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళాను కానీ ఆయనను ఎవ్వరు కూడా అంగీకరించలేదట. అర్థం కాలేదు. స్వస్థతలు చేస్తున్నాడు అక్కడ. ఒక సహోదరి వచ్చింది, అలా చెంగు ముట్టుకుంది, బాగుపడిపోయింది. రక్తస్రావంతో బాధపడుతుందట ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా. ఇదేంటి కొత్తగా ఉంది, పట్టుకుంటే బాగుపడటం ఏంటి? ఆయన మాట మాట్లాడితే దెయ్యాలు పారిపోతున్నాయి అట. ఒక దెయ్యం అంటుంది, సేన అనే పట్టి దెయ్యం, రాజు దెయ్యానికి ఒక అధిపతి వాడు. ఏమంటాడు తెలిసిన, అయ్యా మనుష్య కుమారుడా, దేవుని కుమారుడా, అప్పుడే వచ్చేవేంటి? మాకు ఇంకా టైం ఉంది కదా, మమ్మల్ని అప్పుడే పాతాళానికి వెళ్ళొద్దని చెప్పొద్దయ్యా, వెళ్ళమని చెప్పొద్దు. అప్పుడే మాకు ఇంకా ఇక్కడ ఉండాలని ఆశపడుతున్నాం, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాం మేము, పాతాళానికి కూడా మేము వెళ్ళాం. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, అవి పలుకుతున్న మాట దేవుని కుమారుడా, మాతో మీకేం పని? దయ్యాలకు తెలుసు దేవుడు ఎవరు అనేది. పౌలు పరిచర్య చేస్తుంటే ఒక ప్రాంతానికి వెళ్ళి భూమిని తల్లకిల్లుతులుగా చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారుగా అంటున్నారు దెయ్యాలు. దెయ్యాలకు తెలుసు దేవుడు ఎవరు అనేది, ప్రభు ఎవరు అనేది. చేపలకు కూడా దేవుడు ఎవరో తెలుసు. వల వేయగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. కపెర్నహూములో నిలబడి, ఎక్కడో సిటీలో గ్రామంలో కూర్చున్నాడు ప్రభు. ఒక శతాధిపతి వచ్చాడు లోపలికి. ఏమయ్యా యేసయ్యా, మీ శిష్యులను అడుగుతున్నాడు, శిష్యులారా మీరెవరు
దాన్ని ఏమంటారమ్మా, కప్పం కట్టరా మాకు, దాన్ని ఏమంటారు అమ్మా, పన్ను వసూలు చేస్తారు కదా, ఏంటి మీ సార్ ఏం పన్నులు కట్టడా మాకు అని చెప్పగానే యేసుప్రభు ఒక మాట మాట్లాడతారు, శిష్య అది అక్కడ సముద్రానికి వెళ్ళి మొదటిగా వచ్చు చేప వలై, గాలం వేయి, వలై మంది గాలం వేయి అంటాడు. గాలం వేస్తే మొదటిగా ఒక చేప వస్తుంది కదా, ఆ చేప కడుపులో ఒక షెకేలు ఉంటుంది, అది తీసుకురా, నీవు ఒక అరశేకేలు నేను ఒక అరశేకేలు పన్ను కట్టేద్దాం అంటాడు. పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళాడట, ఆ ఒడ్డమ్మట అల్లంత దూరం చూసిందట చేప. అరే పేతురు వస్తున్నాడు వల ఆ గాలం పట్టుకొని వస్తున్నాడు కదా, ఆ పేతురు గట్టు మీద నడుస్తున్నాడు, గట్టమ్మట వెళ్ళిందట అది కూడా. ఎక్కడ వల వేస్తాడా అని చూస్తూ ఉందట. ఎక్కడైతే వల అట్లా గాలం అట్లా వేశాడో ఇది గబుక్కు నీళ్ళు పట్టుకుందట. చేపలు దేవుని మాట వింటున్నాయి. ఇంకో మాట చెప్పనా, యోనా పత్రిక మనకు అందరికీ తెలిసిన మాట, ఒక గొప్ప మద్యమును దేవుడు ఏర్పరిచిన మాట ఉంటుంది. చేప వెళ్ళు, యోనాను మింగేయి, ఎస్ సార్ మింగేసాను సార్, మళ్ళీ కక్కేయి, ఎస్ సార్ కక్కేసాను సార్. జలచరాలు దేవుని మాట వింటున్నాయి. ఏ గాడిద, మనం ఏమంటామండి, అడ్డగాడిదని తిడతాం. గాడిద ఎంత గొప్ప తెలిసిన, తన యజమాని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందట. ఎదురుగా దేవుని దూత ఉన్నాడు కత్తి పట్టుకొని చంపేద్దామని బిలాముని, మా యజమాన్ని చంపేస్తాడేమో అని పక్కకి వెళ్ళిపోయిందట. ఈ ముష్టోడికి మురికోడికి తెలియదు కదా ఆ విషయం. గాడిదని ఏమంటున్నాడు, కొడుతున్నాడు గాడిదని, నేను చెప్పిన దారి ఎక్కడ, నువ్వు వెళ్ళేది ఎక్కడ. బిలాం అంటున్నాడు, ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నావు అని కొడుతుంటే దేవుడు వెంటనే ఆజ్ఞించాడట, మాట్లాడు. గాడిదకి కోపం వచ్చిందట. ఆ కోపాన్ని ఎలా చేసుకుని అర్థం కాక దేవుని ప్రార్థించిందట, దేవా అనవసరంగా నా యజమాని నన్ను కొడుతున్నాడయ్యా, ఏం చేయాలి, నాకేం కోపం వస్తుంది అంటే, సరే నీకు మాట ఇచ్చాను పో అన్నాడంట. దెబ్బకి నోరు తెరిచింది, ఏమయ్యా ఏం నన్ను కొడుతున్నావేంటి, నాకు నోరు లేదు అనుకుంటున్నావా, ఇప్పుడు నాకు దేవుడు నోరు ఇచ్చాడు. గాడిదలు కూడా జంతువులు కూడా దేవుని మాట ఆలకిస్తున్నాయి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయాతో దేవుడే స్వయంగా ఒక మాట మాట్లాడతాడు, యెషయా నేనేం చేయాలి అర్థం కావట్లేదు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎక్కు. ఎందుకు ఆకాశం అడిగిందట, ఏ వినాలయ్యా నీకు, నీ బాధ ఏంటి. భూమి అడిగిందట, నీ బాధ ఏంటి. ఏం చెప్పంటావు ఆకాశమా, ఏం చెప్పంటావు భూమి, నా బిడ్డలు నేను పెంచి పోషించానమ్మా, ఒక్కడు నా మాట వింటలేదు. ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగుతుంది, కానీ నేను చూసిన మనుషుడు, నిర్మించిన మనుషుడు, చేసిన మనుషుడు, ప్రాణమిచ్చిన మనుషుడు నా మాట వింటలేదు. చేపలు దేవుని మాట వింటున్నాయి, జంతువులు దేవుని మాట వింటున్నాయి, పక్షులు దేవుని మాట వింటున్నాయి. కలుగునుగాక అంటే కలిగినాయి అట అవన్నీ కూడా. జంతువులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, జలచరాలు కలుగునుగాక. కలుగునుగాక అంటే కలిగినవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. 2వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, దేవుడు భూమి మీదకి వచ్చి నేల మంటిని తీసి నరుడిగా నిర్మించి నాసికా రంధ్రాలలో జీవవాయువుని ఉఫ్ఫని ఊది జీవాత్మగా మార్చాడట. హల్లెలూయా. చప్పట్లు ఒకసారి గట్టిగా కొట్టండి. నీవు నేను మనందరం కూడా ఆయన చేతుల మీదుగానే నిర్మించబడ్డాం. హల్లెలూయా. కాదంటారా, అవునంటారా?
ఇర్మియా ఇదే మాట అడిగాడంట. అలా అనకు ఇర్మియా, నీవు గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ప్రవక్తగా నియమించి తిని. యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ when you are in the womb, before the birth. పుట్టక మునిపే నీ మీద ఒక ప్రణాళిక దేవునికి ఉంది. నీవంటూ ఉనికిలోకి రాక మునిపే దేవునికి నీ మీద ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. ఒక్కడు మాట వింటలేదట, ఒక్కరు కూడా మాట వింటలేదట. రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గ్రహించువాడు ఒక్కడు కూడా, నీతిమంతుడు ఒక్కడు కూడా, నన్ను వెతుకువాడు వారి నాలుక క్రింద సర్ప విషం ఉన్నది అంటాడు. వింటలేదు మాట. ఏం చేయాలో ప్రభుకు అర్థం కావట్లేదు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది 59వ అధ్యాయంలో క్రింద భాగాన, ఈ రైట్ సైడ్ పేజీలో కింద భాగాన ఉంటుంది, సంరక్షకుడు లేకపోవుట చూచి, రక్షకుడు లేకపోవుట ఆశ్చర్యపడి. దేవునికి ఆశ్చర్యం వచ్చేసింది, బాధ వచ్చేసింది, కష్టం వచ్చేసింది. మనిషిని చూస్తే పెరిగిపోతున్నాడు కానీ మనిషికి మైండ్ రావట్లేదే, మనుషులు పెరిగిపోతున్న జ్ఞానం పెరగట్లేదే, ఆలోచన పెరగడం లేదే, వయసుకు తగినటువంటి ఆలోచన రావడం లేదే. ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు రావటం లేదు? ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 1వ వచనంలో, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఎలా ఉన్నమాట మనం? ఇంకేం మాట వింటాడండి చచ్చినోడు? అర్థమవుతుందా? మనుష్యుడు ఎలా ఉన్నాడట? చచ్చినవాడు, అంటే చచ్చిన శవంలా తిరుగుతున్నాడట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని బాగు చేస్తాడు, గుడ్డివాడిని బాగు చేస్తే నీకు కనబడుతుందా అని అడుగుతాడు ప్రభు. అయ్యా నాకు కనబడుతుంది కానీ మనుషులు చెట్ల వలె కదులుతున్నట్టుగా కనబడుతుంది అయ్యా అంటాడు. మనుషులా కనబడట్లేదట. ఎలా కనబడుతున్నారట? చెట్టు అంటే జీవోత్సవంలా కనబడుతున్నారు. చెట్టు అంటే ఎలా ఉండాలి? ఒక చోట స్థిరంగా ఉండాలి. చెట్టు భూమికి అంటిపెట్టుకుని ఉండాలి. భూమిలో ఉన్న సారాన్ని అది స్వీకరిస్తూ ఉండాలి. ఆ కొమ్మలు రెమ్మలతో విస్తరించబడాలి. ఆకులు రావాలి, కొమ్మలు రావాలి, రెమ్మలు రావాలి, పూలు రావాలి, పూలలోంచి కాయ రావాలి, కాయ నుంచి పండు రావాలి, పండులోంచి విత్తనం రావాలి, ఆ విత్తనం మరలా భూమిలోనికి వెళ్ళి అభివృద్ధి పొందాలి. ఇది చెట్టు చేయాల్సిన పని. కానీ ఏం చేస్తాడు? మనుషులా తిరుగుతూ ఉన్నారట చెట్లు కూడా. స్థిరత్వం లేదు. ఏం చేస్తే మనిషి బాగుపడతాడు? వాడిలో ఉన్నవన్నీ కూడా దుర్గుణాలే, పాపాలే. ఆ పాపం వల్ల వచ్చి జీతము మరణం. నేనేమో నా చేతుల మీదుగా నేను ఇష్టానుసారంగా ఇష్టపడి ప్రేమించి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఒక ఆత్మనిచ్చి, జీవాత్మనిచ్చి నాలాగే ఉండేలాగా నా రూపంలో, నా స్వరూపంలో చేసుకుంటే స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, మహిమను పోగొట్టుకున్నాడు. పైగా నాకు దూరం అయిపోతున్నాడే. ఎలా మారిపోయాడట? చచ్చిన వాడిలా ఉన్నాడట. నేను చేస్తే ఎవరిని? మంచివాడిని, జీవంతో ఉన్నవాడిని చేస్తాను నేను. బ్రతకమని ఏం చేస్తే చచ్చిపోతానంటాడేంటి? చచ్చిపోయాడేంటి? నీకు విషయం చెప్పనా? దేవుడు మొట్టమొదటిగా చెప్పిన మాట చెప్పండి ఎవరైనా, బైబిల్లో రాయబడ్డ మాట. మొట్టమొదటిసారిగా దేవుడు పలికిన మాట చెప్పండి. నేను చెప్పనా? ప్రశ్న నాకే, సమాధానం కూడా నాకేనా? వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. చీకటిలో బ్రతుకుతున్న నీకు, చీకటిలో అంధకారంలో జీవిస్తున్న మనకు ఆయనకు వెలుగుగా వచ్చాడు. ఆశీర్వాదాన్ని దేవుడు కిందకు పంపించాడు. భూమి మీదకి దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఆశీర్వాదం.
యు ఆర్ బ్లెస్డ్. ఆశీర్వాదాన్ని పంపించాడు దేవుడు. మంచి వర్తమానం భూమికి దేవుడు పంపించిన వర్తమానం ఏంటంటే ఆశీర్వాదించబడును గాక అని వర్తమానం ఇచ్చాడు. ఆదాము సంబరపడిపోయాడు, అవ్వ సంబరపడిపోయింది, భూమి సంబరపడిపోయింది, నక్షత్రాలు సంబరపడిపోయినాయి, చెట్లు చేమలు పుట్టలు గుట్టలు మట్టలు అన్నీ కూడా సంబరపడిపోయినాయి. ఆహా, మన భూమికి ఎంత ఆశీర్వాదము, ఆదాముకి ఎంత ఆశీర్వాదము, అవ్వకి ఎంత ఆశీర్వాదము, ఏదేం తోడికి ఎంత ఆశీర్వాదము, మరి జీవానికి ఎంత ఆశీర్వాదము, ఇక మన మరణమే ఉండదు. నిజమైన ఆశీర్వాదం చెప్పమంటారా? మరణం లేకపోవటం. అందుకే 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట ఉంటుంది, 2వ వచనంలో కూడా ఉంటుంది. దేవుడు ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచి ఆశీర్వదించును అనే మాట. నిజమైన ఆశీర్వాదం అనేది ఏంటి తెలిసిన? మన జీవంతో నిలబడ్డం, మనకు మరణం లేకపోవడం. ఎప్పుడైతే దేవుడు భూమి మీదకు ఆశీర్వాదాన్ని పంపించాడో అన్నతి కాలంలోనే, కొద్ది కాలంలోనే దేవుని దూతలంట పరిగెత్తుకుంటూ వెళ్ళారట ఆకాశంలోనికి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఏమైందిరా అంత పరిగెత్తుకుని వస్తున్నారు? మొక్క మాట చేసుకుని తల దించుకున్నారట దేవదూతలందరూ కూడా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అయ్యా, భూమి మీదకి వెళ్ళి వస్తున్నామయ్యా. ఏదైనా వర్తమానం తెచ్చారా? అవునయ్యా, వర్తమానం తెచ్చామయ్యా. చెప్పండి తొందరగా వర్తమానం ఏంటో. అయ్యా, అది చెప్పండి రా, అది చెప్పండి. నువ్వు నేలమంటిని తీసి నరుగను చేసి నరుడు జీవాత్మను పోసావు కదా, జీవించమన్నావు కదా, ఏలుకోమన్నావు కదా, సమస్తాన్ని ఏలుకోమన్నావు కదా, అభివృద్ధి పొందమని చెప్పావు కదా, విస్తరించమని చెప్పావు కదా, భూమి నిండించు అని చెప్పావు కదా. వాడు నిండించట్లేదయ్యా, విస్తరించట్లేదయ్యా. ఏమైందిరా? నీ కుమారుడు, నీవు చేతుల మీదుగా చేసుకున్నటువంటి ఆదాము చచ్చిపోయాడయ్యా. అవునా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా ఆదాము మీద నేను. దేవుడేమో భూమి మీదకి మనిషికి ఆశీర్వాదాన్ని పంపిస్తే, ఆశీర్వాదాన్ని ఒక వర్తమానంగా పంపిస్తే, భూమి నుంచి దేవుని దగ్గరకు మనుషుడు ఆయన కూడా ఒక వర్తమానం పంపించాడు, చావు కబురు పంపించాడు. చచ్చిపోయాడయ్యా. ఎలా రా? నువ్వు తినద్దు అన్నావే, ఆ పండు తినేసాడయ్యా. అవునా? నేను ఇప్పుడే నా బిడ్డ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోతానంటూ పరుగుని వెళ్ళబోతున్నాడట. అయ్యా ఆగండి, ఎందుకురా? నేను చేసిన వాడు చచ్చిపోయాడు అంటున్నావు కదా, జీవం పోయింది అంటున్నావు కదా, మహిమ పోయింది అంటున్నావు కదా, సమస్తాన్ని పోగొడుతున్నాడు అంటున్నావు కదా, మరి వెళ్ళి చూడాలి కదా. ఆగు. ఎందుకు చూద్దు ఆగమంటున్నావురా? ఆగయ్యా. ఏంటి ఆ ప్రేమ? ఏంటి ఆ తొందర? ఏంటి? మీరు ఎలా ఉన్నారు? తిమోతికి రాస్తే పౌలు ఈ మాట అంటాడు, 6వ అధ్యాయం 16వ వచనంలో, ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగి ఉన్నావు నీవు. ఈ వేడి, ఈ ఉగ్రత, ఈ మంట, ఈ అగ్ని, ఈ వెలుగు, ఈ కాంతి, అగ్ని స్వరూపుడవు నీవు. ఎవరు సమీపింపలేరు నిన్ను. ఇదే స్థితిలో నువ్వు కానీ క్రిందకి వెళ్ళావంటే వాడు ఉన్నవాడు కూడా మాడి మసైపోతాడయ్యా. ఆగయ్యా. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, భౌతికం కాదు. నేను చేసిన మనుషుడు, నేను చేసిన నా కుమారుడిని నేను చూడటానికి ఇవన్నీ అడ్డమంటరా? అడ్డమేనయ్యా. మరి మా వాడిని నేను బాగు చేసుకోవాలి కదా. చేసుకోవాలి, ఇలా వెళ్ళకూడదు. ఇవన్నీ నాకు అడ్డమైతే ఇవన్నీ నాకు వద్దు. అధికారాన్ని పక్కన పెట్టేశాడు, ఆధిక్యతను పక్కన పెట్టేశాడు, సింహాసనం పక్కన పెట్టేశాడు. ఒంటరిగా దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా మనుషునిగా ఒక జారుడు తల్లి గర్భంలో కాళ్ళను పుడుచుకొని కిందకి దిగొచ్చిన దేవుడు. హల్లెలూయా. ఎవరికి అర్థమయ్యాడు? ప్రభు అర్థమయ్యాడా?
ఎవరికి అర్థమయ్యాడు ప్రభువు? ఇప్పుడు చెప్పండి. ఒక తుచ్చమైన మనుషుని కొరకు, ఒక అల్పుడైన మనిషి కొరకు, ఒక పాపాత్ముని కొరకు, ఒక అపవిత్రుని కొరకు తాను సర్వస్వాన్ని ఒప్పుకున్నాడు. సింహాసనం వదిలిపెట్టేశాడు, అధికారం వదిలిపెట్టేశాడు, ఆధిక్యత వదిలిపెట్టేశాడు, తన స్థానాన్నే వదిలిపెట్టేశాడు. నీ కొరకే, నీలాగా, మనందరిలాగా రక్తమాంసాలు ఎత్తుకొని, శరీరాన్ని దిద్దుకొని, గుండెల్లో ఇంత రక్షణ పాత్ర పెట్టుకొని కిందకి దిగి వచ్చాడు నీలాగా. అది దేవుడంటే, అది ప్రభు అంటే. వచ్చి ఆలోచించాడు. అన్నదమ్ములు చీ అన్నారు, బంధువులు పో అన్నారు. ఆ అవమానం ఎలాగో భరించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అన్నలు ఎంతగానో తిడతారు, అది నన్ను చిదరించుకుంటారు, అవమానాలు భరించాడు. వీళ్ళలో ఉన్నదేంటిది? పాపం. ఎందుకు మాట వినటం లేదంటే పాపం ఉంది. ఆ పాపాన్ని వీళ్ళు ఎలాగూ తీసుకోలేరు. నాకు అర్థమైపోయింది. ఆయన దిగొచ్చిన తర్వాత మనకు అర్థమైన మాట అదే. వీళ్ళ పాపాన్ని ఎవరు తీసుకోలేరు. పాపంలోనే పడి చెడి కొట్టుపోయి చస్తారు తప్పితే పాపాన్ని వదిలిపెట్టలేరు. నాకు అర్థమైపోయింది. నా బిడ్డ కాబట్టి, నా కుమారుడు కాబట్టి, నేను కన్నాను కాబట్టి, నేను చేశాను కాబట్టి, నేను నిర్మించాను కాబట్టి, నేనే ఆత్మను పంపించాను కాబట్టి నేనే బాగు చేసుకుంటా. అది ప్రభు అంటే, ఆయన దేవుడంటే. ఎంతమందికి అర్థమవుతుంది? నీవు చెయ్యలేనిది, నీవు చేత కానిది ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. తన్ను తాను రిక్తునుగా చేసుకుని తగ్గించుకునేను, మరణము పొందునంతగా, సిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకునేను. అది ప్రభు అంటే. శిష్యులందరికీ అర్థమైందట ఒక మాట. నీ మనలో ఎవర్రా గొప్పలు? పేతురు అన్నాడంట, ఏయ్ నేను మీకన్నా వయసులో పెద్దవాడిని రా, నేనే గొప్ప అన్నాడంట. యోహాన్ అంటే, ఏయ్ నేను ఎవరు అనుకున్నావు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మును అనుకునేవాడు నేనే, నా బంధువు కూడా ఆయన, నేనే గొప్పవాడు అన్నాడట. నతానీయులు అన్నాడట, ఏయ్ ఆయన నా బంధువురా, మా అమ్మకి బంధువురా, నేనే గొప్ప అన్నాడట. ఇలాగా వీళ్ళు పోట్లాడుకుంటున్నారట. ఇది చూశాడు దేవుడు. ప్రభు చూచి తన పైన కన్న పక్కన పడేశాడట. తీసుకొని ఒక టవల్ చుట్టుకున్నాడట. నడుము చుట్టుకొని ఒక పెద్ద పాత్ర తీసుకొని నీళ్లు పోసుకొని వాళ్ళ కాళ్ళు కడగడం ప్రారంభించాడట. తాను చేసిన మట్టి మనుషుని యొక్క మట్టి పాదాలు శుభ్రం చేసే ప్రయత్నం చేశాడు. అది తగ్గించుకోవడం అంటే. నువ్వు తగ్గించుకుంటావా? కులాన్ని తగ్గించుకోవే, నీ హోదాను తగ్గించుకోమే, నీ అధికారం తగ్గించుకోమే. అత్త మీద కోడలు పెత్తనం, కోడల మీద అత్త పెత్తనం, భర్త మీద భార్య పెత్తనం, భార్య మీద భర్త పెత్తనం, పిల్లల మీద తల్లిదండ్రులు పెత్తనం. ఏమాత్రం తగ్గించుకోమే. ప్రభు అర్థమయ్యాడా మీకు? ఎప్పుడైనా మనం తగ్గించుకున్నామా? నేనంటే ఎవరు అనుకుంటున్నావురా? తగ్గింపు ప్రభువులో చూస్తాం. అది ప్రభు అంటే. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న శాపాన్ని, నీకు వచ్చిన మరణాన్ని నీకు రానివ్వకుండా చేయడానికి దెబ్బలు తిన్నాడు. ముసుగు వేసి గుద్దారట. గుద్దిన వాళ్ళు ఏమన్నారో తెలిసినా, ముసుగు వేస్తే కళ్ళు కనపడవు కదా, నేను ఎవరు కొట్టారో చెప్పు అన్నాడట. మనసులో ప్రభు అనుకుంటున్నాడు, ఒరే బిడ్డ, నీవు గర్భంలో ఉన్నప్పుడే, గర్భంలోకి పంపించేటప్పుడే, ఒరే నువ్వు నన్ను కొడతావు నాకు తెలుసురా, అయినా కారి నేను పంపించాను కిందకు. హల్లెలూయా. అది ప్రభు అంటే.
అసలు ముందేం జరిగింది? ఇస్కరియోతు యూదా పరిగెత్తుకుని వచ్చాడట, ఎంతో ప్రేమ గారిపోయినలాగా. అయ్యగారు, చిన్న ముద్దయ్య గారు, చెలికాడా, నువ్వు చేయవలసిన పని చేసావు కదా, శభాష్ రా బిడ్డ. రొట్టె ముంచేటప్పుడు కూడా చెప్పాడట ప్రభు, మీలో ఒకడు శత్రువు, సాతాను, అపవాది అన్నాడట. వాడంటాడు, నేనేనా? నేను కాదు కదా. ఒరే, జగత్తు పునాది వేయబడక మునిపే నీ ప్లేసు, నీ పేరు నా దగ్గర ఉందిరా, నేను కాదు కదా అంటున్నావు ఇప్పుడు నమ్మకనాచిలాగా. నువ్వు పుట్టేటప్పుడే, నేను పంపించినప్పుడే నీవు నన్ను అప్పగిస్తావు నాకు బాగా తెలుసు. ఇప్పుడు వచ్చి నేనా? ముసుగు వేసి గుద్ది, చంపల మీద గుద్దేసి పైకి వేలాడదీసి 6 గంటలకు పట్టుకుంటే 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలకు చనిపోయినాడు ఆయన. 6 గంటల సిలువ వేలాడుతూ వచ్చాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పొట్టలో బల్ల పోటు, ఒళ్ళంత రక్తసిక్తమైన శరీరం, ముళ్ళ కిరీటం, చూస్తుంటే దైన్యంగా మాంసపు ముద్దలుగా పడుతున్నప్పుడు, ఆఖరి రక్త బిందు వరకు కార్చివేసినప్పుడు పలికిన మాట చెప్పున, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది ప్రభు అంటే. తండ్రి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా దేవా? నానా, నా చెయ్యి విడిచేసావు ఎందుకు నానా? ఒక ఆత్మీయంగా ఒక మాట చెప్పమంటారా అర్థం అవడానికి? నిజంగా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసింది, కొలస్సీలకు రాసిన పత్రికలు చదవండి, 3:2 కింద భాగాలు ఉంటుంది. సిలువకు మేకులు కొట్టి చేవ్రాతను ఎత్తివేసి తుడిచివేసి అనే మాటలు ఉంటాయి అక్కడ. ఎవరు చేశారంటారు అక్కడ తెలిసిన? స్వయంగా తండ్రి చేశాడట. ఆ మాట చదవండి. చీరలు కొట్టాడట దేవుడే వచ్చి, తండ్రి వచ్చి చీరలు కొడుతున్నాడట, మేకులు కొడుతున్నాడట. ఈ మేకు కాళ్ళకి మేకులు, పొట్టలో బల్లె పోటు పొడిచాడట, ఒళ్ళంతా రక్తసిక్తం అవుతుందట. ముళ్ళ కిరీటం పెట్టేశాడట, ముళ్ళలోంచి రక్తం కారుతుందట, కళ్ళలో కారుతూ ఉంది, చేతులు రక్తం కారుతూ ఉంది. ఇలా కొడుతూ తండ్రి అడిగాడట, కుమారుడా బాధగా ఉందా? లేదన్నాడట. మరి ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నావు? నొప్పి భరించలేకపోతున్నావా? కాదు నాయన. మరి ఎందుకురా కన్నీళ్ళు? నేను చూడలేకపోతున్నానరా. ముళ్ళ కిరీటం నొప్పి పడుతుందా? 17 ముళ్ళు గుచ్చుకుని ఎప్పటికీ ఆయనకు. మేకులు కొడుతుంటే నొప్పి పడుతుందా? రక్తం కారుతుంటే తట్టుకోలేకపోతున్నావా? పొట్టలో పొడుస్తుంటే తట్టుకోలేకపోతున్నావా? ఒళ్ళంతా అప్పటికే చీతిపోయింది, దున్నబడింది. మనం పొలంలో దున్నుతాం కదా, చాళ్ళుగా, అలా దున్నబడింది. తట్టుకోలేకపోతున్నావా నాన్న? తండ్రి, అదేం కాదు. మరి ఎందుకురా కన్నీళ్ళు? నానా, నేను జగత్తు పుట్టక మునుపు నుంచి నీతోనే ఉన్నాను కదయ్యా. ఏ రోజైనా నిన్ను విడిచి ఒక్క అర నిమిషం కూడా బయటికి వెళ్ళలేదు కదా. కలిసే ఉన్నాం కదా, కలిసే పనిచేసాం కదా, కలిసే తిరిగాం కదా, ఇద్దరం ముగ్గురం ఒక్కటిగా ఉన్నాం కదా. అవునరా, ఉన్నాం, కరెక్టే. ఇప్పుడు ఏంటంటావు? నానా, నువ్వు కొట్టి ఈ మేకు, ఆ మేకు, ఈ ముళ్ళ కిరీటం ఇవన్నీ కొట్టేసి వెళుతూ ఉంటే నిన్ను విడవాల్సిన టైం దగ్గర పడుతుంది, బాధపడుతున్నాను నేను. ఎక్కడ నీ పని అయిపోతే వెళ్ళిపోతావేమో, మన ఇద్దరం విడిపోతావేమో. 3 రోజులు నేను ఎలా బ్రతకాలి నాన్న? నీ ఎడబాటు నాకు అర్థం కావటం లేదు నాన్న, భరించలేకపోతున్నాను నాన్న. నేను
అని చెప్తుంటే తండ్రి నిర్దాక్షిణంగా ఆయన చెయ్యి ఇలా వదిలించుకుని వెళ్ళిపోయాడట. ఎలోయి ఎలోయి లామా సబక్తని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని అప్పుడు మాట్లాడతాడు ప్రభు. హల్లెలూయా. అది ప్రభు అంటే, ఆయన దేవుడంటే. క్షమించుటలో ముందుండేవాడు, ప్రార్థించుటలో ముందుండేవాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఒక ప్రాంతానికి ప్రభు వెళ్తాడు. ప్రభు వెళ్తే అందరూ వచ్చేసారట. అందరూ వచ్చేసి, అయ్యా నాకు ఇది బాగలేదు, నా కాలు బాగలేదు, నా కన్ను బాగలేదు, నా ఒళ్ళు బాగలేదు, నా పన్ను బాగలేదు, నా దవడ బాగలేదు, నా చెంపలు బాగలేదు, నా చెవులు బాగలేవు, నా కళ్ళు బాగలేదు, నా వెంటూ ఏదో అన్నీ బాగలేదు చెప్పుకొని అందరూ బాగుపడ్డారట. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది. ఊరు కానీ ఊరు వచ్చాడు యేసుప్రభు వారు అక్కడికి. ఆయన ఊరు కాదు, వేరే ఊరికి వచ్చాడు. సాయంత్రం దాకా అన్ని పనులు చేయించుకున్నారు అందరూ. ఆయన అన్నాడు, నా కాలు బాగాలేదయ్యా, ఓకే బాగుపడ్డావు పో. నాకు ఈ కుష్టి వేదయ్యా, బాగుపడ్డావు పో. అందరూ అయిపోయిందట. సాయంత్రం వచ్చేసింది, ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. అనగానే ఆ సమయం ఎప్పుడైతే వచ్చేసిందో 6 అయిపోతుంది, ఎవరి ఇంటికి వాడు వెళ్ళిపోయారట. అక్కడ రాస్తాడు ఒక మాట, యేసు ఒక్కడే మిగిలిను అన్నట్టుంది. ఏమనుకోవాలి యేసే చెప్పండి? ఒరే పడవల్లారా, ఇప్పుడు దాకా నాతో ఉండి అన్నీ చేయించుకున్నా నా చేత, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? కనీసం ఒక్కడు కూడా యేసయ్య మా ఇంటికి రావా అన్నాడా? యేసయ్య మా ఇంటికి వచ్చి ఈ రాత్రి ఇక్కడ పడుకో, నాకు ఇది బాగు చేస్తావు కదా, మా ఇంటికి రా, నేను అన్నీ చూసుకుంటాను. నీకు అన్నం అంటే అన్నం పెడతాను, దాహం అంటే దాహం ఇస్తాను, ద్రాక్ష ఇస్తాను, నీకు ఏది కావాలో చెప్పు యేసయ్య నేను ఇస్తాను, రా మా ఇంటికి. బాగుపడ్డ ఒక్కరు కూడా పిరలేదట. ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారట. యేసు ఆ నడి రోడ్డులో సిటీ మధ్యలో ఒక్కడే మిగిలిపోయాడట. కానీ యేసయ్య ఒక్క మాట కూడా ఎవరు కూడా అనలేదు, ఒక్కడిని తిట్టుకోలేదు, ఒక్కరిని దూషించలేదు, ఒక్కరిని అసహించుకోలేదు, ఒక్కరిని కూడా శపించలేదు. నేను చేసినటువంటి ఆ స్వస్థతను మరలా వాళ్ళకి కలుగునుగాక అని కూడా అనలేదు. అదే మనమైతే, ఏరా 1000 రూపాయలు నీకు ఇస్తే మళ్ళీ నాకు ఇవ్వలేక సరిపోదా, మళ్ళీ నన్ను ఇది అంటావా? ఇవ్వను పో అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం చెప్పండి? ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం అతని మీద. కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక. అనుకున్నాడట, పోనీలే నా బిడ్డలే కదా, మా అబ్బాయి కదా, మా అమ్మాయి కదా, నా కూతురే కదా, నా కుమారుడే కదా, పోనీలే తెలుసుకుంటారులే అని వెళ్ళిపోయాడట. కొండకి వెళ్ళిపోయాడట. కొండకెక్కి, అయ్యా అయితే వాళ్ళకి క్షమించండి అయ్యా అని ప్రార్థన చేశాడట. దట్ ఈస్ లార్డ్. ఆయన ప్రభు అంటే అర్థమయ్యాడండి. మరలా యేసుక్రీస్తు ప్రభువారిని డొక్కలో పొడిచాడు ఒక అతను వచ్చి, పైకి డొక్కలో పొడిచాడట. ఒరే నేను అసలే సగం చచ్చున్నాను రా, ఇంకా నన్ను చంపుతావేంట్రా డొక్కలో పొడిచి, దరిద్రుడా అనకుండా ఆ రక్తము చీము రక్తం కలిసి నీళ్లు కలిసి వస్తే ఆ రక్తాన్ని ద్వారా అది కంటిలో పంపించి, అతని కంటిలో పంపించి కంటికి స్వస్థత ఇచ్చాడండి. హల్లెలూయా. అది ప్రభు అంటే. ఓర్పు, సహనము, మంచి, జాలి, గుణం, దయ, అది ప్రభు అంటే. ఎంత విసిగించినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా ప్రేమించడమే ఆయనకు తెలుసు. అందుకే 14వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యం కొరింథీయులకు రాస్తూ అంటాడు, ప్రేమ కోసము ప్రయాసపడుడి అంటాడు. ప్రేమ తొందరగా రాదండి. నిజంగా మనం ప్రేమిస్తామా? మన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు 3వ అధ్యాయం 16 వచ్చిన యోహాను సువార్తలో లోకమును ఎంతో ప్రేమించును అనే మాట ఉంటుంది. నిజానికి
ప్రేమ అంటే ఆయన దగ్గరే చూసి నేర్చుకోవాలి. కొట్టినా ప్రేమిస్తాడు, తిట్టినా ప్రేమిస్తాడు, విసిగించినా ప్రేమిస్తాడు, అసహించుకున్నా ప్రేమిస్తాడు, ఒత్తుపోవన్నా ప్రేమిస్తున్నాడు, వెంటాడుతాడట ప్రేమించడానికి. ఒక వ్యక్తి సముద్రం ఒడ్డున కూర్చున్నాడట. ఈలోపు ఒక తేలు ఆ సముద్రంలోకి వెళ్ళిపోతుందట. ఆ మనిషి చూసి అరేరే నీళ్ళలోకి వెళ్ళిపోతే చచ్చిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతే అని దాన్ని పట్టుకొని ఆ ఒడ్డును పెడదాం ప్రయత్నం చేసాడట. టక్కన కాటేసిందంటది. పక్కన వేసేసాడు. అయినా కానీ తేలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు సముద్రంలోని చచ్చిపోవడానికి. అరేరే మళ్ళీ చూచి మళ్ళీ తీసాడట, పక్కన పెట్టాడు, మళ్ళీ కాటేసిందట రెండోసారి కూడా. అయినా కానీ లోపలికి వెళ్ళిపోతాడు, మళ్ళీ మూడోసారి తీసాడట. నాలాంటి వాడు పైకి అటు వెళ్తూ వెళ్తూ అరే అబ్బాయి ఎందుకు అలా చేస్తున్నావు, అదేం కొడుతుంది నీకు తెలుస్తుంది, మళ్ళీ ఎందుకు దాన్ని రక్షించాలని చూస్తుంటావు. కొట్టడం దాని సహజమైన లక్షణం, తీయడం నా లక్షణం అన్నాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ లక్షణాన్ని కలిగి ఉంటాడు. నువ్వు కుట్టినా, తిట్టినా, కాటేసినా, కొరికినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. ద్వేషం రాదు ఆయనకు. ఒకవేళ ద్వేషం వచ్చింది అంటే దేవుడు అయి ఉంటాడు, ఆయన దయ్యమై ఉంటాడు. హల్లెలూయా. దయ్యానికి కోపం వస్తుంది చూడండి. దయ్యాలకి కోపాలు ఎక్కువ వస్తాయి. ఈర్ష్య, ద్వేషం, పగ, శత్రుత్వం, మోసం, ఇవన్నీ ఎవరికి వస్తాయంటే వాళ్ళకే. సేనా పట్టిన దెయ్యం ఒకతన్ని పట్టుకుంది కదా, 2000 ఉన్నాయట ఆయనలో. ఎన్ని ఉన్నాయంట? ఎలా ఉంటాయండి? మనం ఒక్కడ పడితేనే అల్లాడిపోతుంటారు కదా. 2000 ఎలా ఉన్నాయి? 2000 ఉన్నాయట ఆయన మనుషులు. ఆ మనిషిలో చెప్పమంటారా? కోపానికి ఒక దెయ్యం, ఈర్ష్యకు ఒక దెయ్యం, పిసినాతనానికి ఒక దెయ్యం, కుళ్ళుకు ఒక దెయ్యం, ఇట్లా ఉంటాయి దెయ్యాలు. మీరు అనుకుంటున్నారు కదా, ఓ నాకు అది ఉంది కదా అనుకుంటున్నారు కదా. నిజమండి. స్పిరిచువల్గా వాక్యం చెప్పే విధానం ఇదే. అవి మనవి కాదు, అవి మన ఆలోచనలు కాదు, దెయ్యపు ఆలోచనలు. దెయ్యాలు చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. ఒకరి పనిలో ఒకరు ఏలు దూర్చరు, ఏలు పెట్టరు. అపవాదం ఏం చేస్తాడు తెలిసిన? వాడికి ఉన్న బలహీనత చూచి మన బలహీనత వాడికి బలం. నాకు డబ్బు ఆశ ఉందనుకోండి, ఒక దెయ్యాన్ని పంపిస్తాడు. పంపించి రేయ్ నువ్వు వెళ్ళి ఆ సార్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బు ఆశ ఉంది కదా, డబ్బు ఆశ కల్పించేట్టుగా వాడి మనసును ప్రేరేపించు అంటాడట. ఇంక వాడి పని ఏం తెలిసిన? డబ్బు 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 డబ్బు. ఇంకేం చుట్టవాడు ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తూ ఉంటుంటాడు. ఇంకొకటి పంపిస్తాడు, ఒరే నువ్వు వెళ్ళి డబ్బుతో వెళ్ళాడుతున్నాడు కాబట్టి వ్యభిచారం నేర్పించి వాడికి, వాడు వ్యభిచారం నేర్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా అదే ఆలోచన, అదే కథలు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దీంతోపాటు ఇంకోటి పంపిస్తాడు, నువ్వు విసిగించేసారా వాడిని, వాడు వచ్చి విసిగిస్తూ ఉంటాడు. ఏదో ఎటు చూసిన కోపం, చిరాకు, పరాకు. ఇలాగ మన బలహీనతలన్నీ కూడా వాడు క్యాష్ చేసుకోవడానికి దెయ్యాలు పంపించి ఆ దెయ్యాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మీయ పాఠం ఇది, వాక్యం చెప్పే పాఠం ఇదే. అందుకే ప్రభు అంటాడు 6వ అధ్యాయం మత్తయి చివరి మాటలో ఉంటాడు, మీరు దేనికోసం వెతుక్కోకండి బాబు, ఫస్ట్ నన్ను ఎతకండి అంటాడు. అందుకే హల్లెలూయా. మనందరం దేవుని వెతుకుదాం గాక. మొదటిది ఏం చేసాము? ప్రభు ఎవరో తెలుసుకున్నాం. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం దిగి వచ్చినాడు. ఒక చీమల పుట్ట వెళ్తుందంట. చీమలు ఇక్కడ నుంచి వరుసగా పెద్ద దండు వెళ్తూ ఉందట చీమలు. ఇటు నుంచి ఒక ఏనుగు వస్తుందట, పెద్ద ఏనుగు. అదే దారిలో ఏనుగు వస్తుంది. ఇటు ఏనుగు వస్తుంది, ఇటు చీమలు వస్తున్నాయి. నేను ఇట్లా చూస్తూ ఉన్నాను. ఏనుగు కాలు పెడితే చీమలు ఏమైపోతాయి? దెబ్బకిట్ట దొంగల ముఠ చచ్చిపోతాయి. దెబ్బకి అప్పచ్చప్పచ్చ అయిపోతాయి, చపాతీలాగా అయిపోతాయి. నేను చూసా, చీమలారా చీమలారా అటు ఎల్లబాకండి నాయనలారా. ఆడు అక్కడ ఎవరు వస్తున్నారు? ఏనుగు వస్తుంది. కాలు పెడితే ఏమైపోతారు మీరు? దెబ్బ తెచ్చి కూర్చుంటారు. ఆ చీమలు నా వైపు ఇలా చూసి పోవయ్య అంటున్నాడు. పోయినాడు. నాకేమో టెన్షన్,
ఒరే చెవులన్నీ చచ్చిపోతాయి పాప, మూగజీవులు అనవసరం చచ్చిపోతాయి అనుకుంటా నేను. అయ్యేమో నేను చెప్పే మాటలేమో పెడచని వింటలేదు, అర్థమైతే కదా వాటికి. నా ఒక అతను పోతూ అందులాంటి వాడు, బ్రదర్ నువ్వు అలా చెప్తే ఎలా వింటాయి బ్రదర్, నువ్వేమో మనిషివి, అయ్యేమో చీమరు, నీ భాష వాటికేమో అర్థమవుతుంది, నువ్వు వాటి భాషలో చెప్పు వాడికి అర్థమవుతుంది. అవునా అలాగా అని అనగా చెప్పగానే అప్రకాదప్రా అనుకున్నాను, చీమలాగా మారిపోయాను, అందులోకి వెళ్ళాను. ఇప్పుడు చెప్పా, అరే ఆగండి రా బాయ్, ఏంట్రా వెనకాల దేవుడు ఏనుగు వస్తుందిరా, అడుగు ఒకటి వేసాడు మనం చచ్చిపోతాం రా. అవునా మరి ఏం చేద్దాం, ఇదిగో రూట్ మార్చు అని నేను మార్చేశాను. అన్ని వాడు వెళ్ళిపోయినాయి, ఏనుగు చాలా వెళ్ళిపోయింది. దేవుడు చేసింది అదే. హల్లెలూయా. చీమలకి చీమల భాషలోనే చెప్పాలి. అందుకే మనిషికి మనిషి భాషలోనే చెప్పాలి. అందుకే మనిషిగా దిగి వచ్చాడు. అది ప్రభు అంటే. 10:40 అయింది, 40 నిమిషాలు అయిపోయింది. ఇప్పటికి చెప్పమంటారా ఆపమంటారా? యువర్ చాయిస్. అమ్మా ఆకలి అవుతుందా అన్నా? ఇంకొక పావుగంట చెప్పనా పోనీ? అమ్మా నాన్న చెప్పండి. మీరు చేతులు ఎత్తకపోతే నేను కూడా కింద కూర్చుంటాను, నీకు లాభం లేదు. చెప్పమంటేనే చెప్తాను, వద్దు సార్ మీరు దిగండి అంటే చప్పలు కొట్టండి. చెప్పమంటారా? నెక్స్ట్ ఎవరి గురించి చెప్దామంటే, ఒకటెవరు? ప్రభు గురించి మనం తెలుసుకోవాలి. అది మన ప్రభు అంటే. రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన ఎవరి గురించి? పరిశుద్ధాత్మ గురించి. ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ? చెప్పండి. పరిశుద్ధాత్మ గురించి ఎంతమంది తెలుసు? అనుభవించారా? పరిశుద్ధాత్మను అనుభవించారా? వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. మనము ప్రభువుని అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, ఆ ఫీలింగ్స్ తెచ్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు కదండి కొరింథీయులకు రాస్తూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని ఆత్మ మీలో ఉన్నది తెలీదా అంటాడు. ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్ముడు. ఎవరు పరిశుద్ధాత్ముడు? గదిలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి మీద వ్రాలగా అగ్ని 4 రోజులు విభాగించబడి, 2వ అధ్యాయం 2వ వచనం ఈ మాట ఉంటుంది. ఆ గదిలో ఉన్న వారందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు శక్తి పొందుకున్నవారై, బలము పొందుకున్నవారై ఆశ్చర్యం కలిగిందట. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము, ప్రాముఖ్యత మీకు చెప్తాను నేను. రోమిలకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, ఆత్మ లేనివాడు కాదు. ఆత్మ ఉంటే ఏమవుతుంది చెప్పనా? కొరింథీయులకు రాస్తూ పౌలు 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, పరిశుద్ధాత్మయు అంటాడు, నాలో ఉన్నాడు, దేవుని శక్తియు నాలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటాయి, ఆ కుడివైపు పేజీల పైన ఉంటాయి ఈ మాటలు. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడంటే, ఎంత ప్రాముఖ్యం అనంటే, 50వ కీర్తనలో కీర్తనకాడు ఒక పాట పాడతాడు. ఎందుకంటే ఆయన ఒక తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయడు. 2 సంవత్సరాలు అలాగే ఉండిపోతాడు. తప్పు చేసిన తర్వాత 2 సంవత్సరాలు. 11వ అధ్యాయానికి సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి 2 సంవత్సరాల గ్యాప్ ఉంటుందన్నమాట. ఈ 2 సంవత్సరాల గ్యాప్లో కూడా ఏమాత్రం దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు, అయ్యా నేను తప్పు చేశాను నేను అడగడు యేసు ప్రభు దేవుణ్ణి. చూచిన తర్వాత దావీదుకు ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు. ఒక మనిషిని పంపిస్తాడు, వాళ్ళ అబ్బాయిని పంపిస్తాడు. పంపించిన తర్వాత దేవుడు నన్ను పంపించాడు, మీకు 3 ఛాన్సులు ఇమ్మన్నాడు. ఏ ఛాన్స్ కావాలి నీకు చెప్పు, ఏ ఆప్షన్ కావాలి? 3 ఆప్షన్స్. అంటే ప్రభు ఏం చేస్తాడయ్యా, నేను ఆయన చేతులు పెడితే నాకు ఇష్టంలే పోనీ అంటాడు. అదే నాకు కానివ్వండి. శత్రు చేతులు నేను ఎందుకు పడాలి, కరువుతో నేను చావాలి, దేవుని చేతుల్లోనే పడతానయ్యా నేను. ఆయన చంపితే చంపుతాడు, బతికిస్తే బతికి ఆయనకే ఇస్తాను ఛాయిస్ అంటాడు ఆయన.
అప్పుడు ఒక పాట పాడతాడు 50వ కీర్తన. ప్రభా దేవా, నేను చేసి తప్పే, నేను ఒప్పుకుంటున్నా, నా రాజ్యాన్ని తీసేసుకో, నా సంపద తీసేసుకో, నా భార్య బిడ్డలు తీసేసుకో, నా సమస్తాన్ని తీసేసుకో, నాలో ఉన్న పరిశుద్ధాత్మని మాత్రం తీయకు అంటాడు. అది ఆయన ప్రాముఖ్యత. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ప్రాముఖ్యత అది. ఆయన లేకపోతే నువ్వు నీతిగా జీవించే ప్రయత్నమే చేయలేవు. ఇంటికి వెళ్ళగానే టీవీ ఆన్ చేస్తావు, పిన్ని అంటూ వస్తుంది టీవీలో, లేదంటే మొగలి రేకులని వస్తుంది. ఒక సహోదరుడు చెప్తాడు, తుఫాన్ వస్తే ఇంటి రేకులు మొత్తం ఎగిరిపోయినాయంట, ఇంట్లో మొగలి రేకులు ఎగిరిపోలేదంట, అంటే టీవీ బాగానే ఉందంట. తుఫాన్ వచ్చి అన్నీ ఆరిపోయినాయంట కరెంటు పోతే, కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం ఆ కార్తీక దీపం ఆరిపోలేదట. అంత ఇష్టం మనకి. దేవుని గురించి చెప్పమంటే మాత్రం అన్న, ప్రార్థన చేయమంటే మాత్రం అన్న నాకు రావట్లేదన్నా అంత తొందరగా అంటాం. అదే సీరియల్ చెప్పండి 2222 సీరియల్ అయినా కానీ, ఆ ఎపిసోడ్ అయినా కానీ ఫస్ట్ నుంచి కరెక్ట్ చెప్పేస్తారు మనోళ్ళు. మరి అక్కడ తెలివి ఎందుకు వచ్చిద్దో, మరి అంత జ్ఞాపకశక్తి అక్కడే వస్తుంది, మరి ఇక్కడ ఎందుకు రాదు? పరిశుద్ధాత్ముడు లేకపోవటం కారణం. నిజమండి, మనం చేసే భక్తి పరిశుద్ధాత్మ తేల్చేస్తాడు. 12వ అధ్యాయం యోహాను సువార్తలో మాటలు ఉంటాయి. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతుంది అంటాడు. ఏంటి తీర్పా? ఎలా జరుగుతుంది బాబు? ఎలా జరుగుతుంది తీర్పు? నిజమేనా? అవును, నా మాటే, నా ఆజ్ఞే తీర్పు. అందుకే అంటాడు, మేకలు ఒకవైపు, గొర్రెపిల్లలు ఒకవైపు అంటాడు. ఎవరైతే, అది 3వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ క్రింద భాగాన్ని లెఫ్ట్ సైడ్ పేజీ చివరి భాగాన్ని ఉంటుంది. నికోదేముతో ప్రభు అంటాడు ఈ మాట, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా దగ్గరకు వస్తాడయ్యా, పరలోక రాజ్యం వాడిది. నా యందు విశ్వాసం ఉంచని వాడు ఇదివరకే ఉంచలేదు కాబట్టి వానికి ఇదివరకే తీర్పు తీర్చబడేను. అర్థమైంది ఈ మాట? విశ్వాసం ఉంచలేదు అని అంటే అర్థం ఏంటి తెలిసినా? ఒకసారి చెప్పినా రాలేదు, 2 సార్లు చెప్పినా రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు, 5 రాలేదు, రావట్లేదు, వదిలేసేయండి. ఎందుకు ప్రభువా? వాడికి నేను ఎప్పుడో తీర్పు రాసేసానయ్యా, వాడు జోలి బాబాకండి ఇంకంటాడు ప్రభు. జగత్తు పునాది వెయ్యబడక మునిపే తీర్పు తీర్చేశాను అంటాడు. కొంతమంది చూడండి, ఎంతైనా చెప్పి రారు, వాళ్ళు రక్షణలోనికి రారు. బాప్టిజం అంటేనే భయపడిపోతుంటారు. ఎందుకో ఇంకా ఎన్ని సినిమాలు చూడాలో, ఇంకెంత సారాయి తాగాలో, ఇంకెన్ని సినిమాలు చూడాలో, ఇంకెన్ని సీరియల్స్ చూడాలో. పోనీ బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా దొంగతనంగా అప్పుడప్పుడు చిన్నదేలే, కొంచెమేలే, ఈ ఒక్కసారేలే, బికాజ్ ఆఫ్ పరిశుద్ధాత్మ లేకపోవడం. పేతురు ఒక మాట అంటాడు, తన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను ఈ గుడారంలో ఉండడానికి నాకు ఇష్టంగా లేదయ్యా, ఈ గుడారం నాకు ఇష్టం లేదు. ఎందుకుంటున్నానో తెలిసిన? ఆత్మ నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని రేపుతున్నాడు. అందుకు ఉండాల్సి వస్తుంది నేను ఇక్కడ ఇందులో. లేకుంటే నాకేమి ఇష్టం లేదు అసలు ఇందులో ఉండడానికి. ఇందులో ఉంటున్నానంటే నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎందుకున్నాడు? ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని రేపడానికి ఉన్నాడట. అది పరిశుద్ధాత్ముడు. ఆయన నీలో ఉంటే ఎప్పుడు వాక్యం చదువుదామా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడు పరిగెత్తుకుని వాక్యం అందరికి చెప్తామా, దానిలో మర్మం ఏంటి, దీనిలో సత్యం ఏంటి, దీనిలో గూఢమైన అర్థం ఏంటి, దీని లోతేంటి, ఎత్తేంటి, పొడవేంటి, వెడల్పేంటి, తప్పనా ఉందా? ఏ చీర కట్టుకుందాం, ఏ నగలు వేసుకుందాం,
మ్యాచింగ్ వేసుకుందాం. పరిశుద్ధాత్ముడు లేడు. నువ్వు ఒక 40 సంవత్సరాల భక్తి చేయి, నో స్పిరిట్. కానీ దేవుడు చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన చేసిన బొమ్మవు కదా, ఆయన చేసిన జీవానివి కదా. నీకు ఏమి తక్కువ కానివాడు. చీర అడుగుతావా, చీర ఇచ్చేస్తాడు. మేకప్ ఇచ్చేస్తాడు. షూ ఇచ్చేస్తాడు. షర్ట్ ఇచ్చేస్తాడు. ఫ్రిడ్జ్ ఇచ్చేస్తాడు. బండి ఇచ్చేస్తాడు. అన్నీ ఇచ్చేస్తాడు. మనం అనుకుంటాం నేను అడిగిదాన్ని ఇచ్చేస్తున్నాడు కదా, దేవుడు నాతోనే ఉన్నాడు. లేడు. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో చెప్తాను, ముగిస్తాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల సమయంలో, ఆ వయసులో తల్లి తండ్రితో కలిసి పండక్కి వెళ్తాడు యెరూషలేముకు. ఈ మాట వినండి, వెళ్ళిపోదాం అందరం. అప్పటికి టైం అంతా దాటిపోయింది, 11. చూశాడట. పండగ అంతా అయిపోయింది. పండగ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదమ్మా. ఇప్పుడు తిరణాలకు వెళ్తాం మనం, తిరణాలు అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం కదా. అలాగే వీడు వెళ్ళిపోతున్నట్టు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి యేసయ్య కూడా కలిసి వచ్చేసాడట. 2వ అధ్యాయం లూకా సువార్తలో ఈ మాటలు ఉంటాయి. 49, 50, 51, 52 వచనాల్లో వెళ్ళిపోతుంటే ఒక దినం వెళ్ళిపోయారట, ఒక రోజు వెళ్ళిపోయారట ముందుకి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడెక్కడ వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి పండగ ఆచరించి వెళ్ళిపోతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోతారు. అందరు గుంపుగా వెళ్ళిపోతున్నారట. మరియా అనుకుందట మా అబ్బాయి ఆ గుంపులో వస్తున్నాడులే అనుకుందట. యోసేపు అనుకున్నాడట మా అబ్బాయి వస్తున్నాడు అనుకుని వెళ్ళిపోయారట వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి. ఒక రోజు అయిపోయింది. ఒక రోజు అయిపోయిన తర్వాత ఏది మా అబ్బాయి కనబట్టలేదు అనుకుని వెనక ముందు చూశారట. ఏది మా అబ్బాయి కనబట్టలేదంటే, ఏమండి మీరు చూసారా అమ్మ, మీరని చూసారా అడిగారట అందరినీ. మాకు తెలియదు. వాళ్ళకి అక్కడ రాస్తాడు ఒక మాట, నెలవైన వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెతికారట. అంటే బంధువులు ఉంటారు కదా, మిత్రులు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారట. అయ్యా యేసయ్య వచ్చాడా? రాలేదమ్మా. అయ్యా యేసయ్య వచ్చాడా? రాలేదయ్యా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? అప్పుడు వయసు 12 సంవత్సరాలు యేసు ప్రభు వారికి. ఎక్కడుంటాడు? మనం ఎక్కడ బయలుదేరాము? మందిరంలో బయలుదేరాము. మందిరంలోకి వెళ్దాం మనం అని వెళ్ళగానే మందిరంలో చక్కగా ఆ జ్ఞానుల చేత, శాస్త్రుల చేత కొన్ని క్వశ్చన్లు వేసుకుంటూ బిత్తరపోతున్నారు. వాళ్ళు కూడా బిత్తరపోతున్నారంట, ఆశ్చర్యపోతున్నారట. అంటాడు ప్రభుతోటి వాళ్ళు, యేసయ్య ఏంటి ఇంత పని చేసావు? నేను మీ తండ్రి ఏడుస్తున్నాం కదా, బాధ పెట్టావు కదా అంటే, ఏంటి ఇలా అంటున్నారేంటి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అనగలిగాడు? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత ఒక మాట రాస్తాడు. ఒక మాటలో ఆయన మనుషుల దయందును, దేవుని దయందును, ఆత్మయందును వర్ధిల్లిచి ఉండేను. ఆత్మతో నింపబడిన వారి యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఎప్పుడు టైం దొరికితే మందిరంకి వెళ్ళిపోదామా? ఎప్పుడు సమయం ఉంటే వాక్యం చదువుకుందామా? ఎప్పుడు సమయం ఉంటే ఆ నలుగురికి 2 మాటలు చెప్పుకుందామా? దేవుణ్ణి పరిచయం చేద్దామా? మన కళ్ళ ముందు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మన కళ్ళ ముందు నరకానికి పోతున్నారు, మనకు అర్థమవుతుంది కదా. నోరు కట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావు? భయం అండి, కొడతారండి. నతానీయులను చూసావా? ట్రైన్లో వస్తుంటే నతానీయులను పట్టుకున్నారట. నువ్వు యేసు ప్రభువుని ప్రకటిస్తున్నావు కదా? అవును ప్రకటిస్తున్నాను. ప్రకటించకూడదు. ప్రకటించినా నేను ప్రకటిస్తాను అంతే. ప్రకటించకూడదు ఇంతే, రూల్ అంతే. నేను ప్రకటిస్తాను, నా రూల్ ఇంతే. అవునా? భటులారా రెడీ. చేయబట్టుకున్నారట. చర్మాన్ని ఒలిచారట కత్తితోటి. చర్మాన్ని ఒలిచారట కత్తితోటి. ఆలోచించండి. ఒక్కొక్క చర్మం ఒలుస్తూ ఉంటే, రక్తం గడ్డలుగా బయటపడుతుంటే, మాంసం ముద్దలుగా బయటపడుతుంటే పలికిన మాటని తెలిసినా, యేసయ్య వీళ్ళకి క్షమించు, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే వచ్చే పలుకు ఇది. వీళ్ళని బ్రతికించు, వీళ్ళని క్షమించు.
అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి, నాలో ఉండాలి. అందుకే ఏలియా అంటాడు, ఎలీషా నేను వెళ్ళిపోతున్నాను కదా ఈరోజు, నీకేమైనా కోరిక ఉందా అని అడుగుతాడు. నాకేం లేదులయ్యా అంటాడు. ఓ పని చేయి, అదిగో బేతేలు ఉంది కదా, బేతేలు పెద్ద సంఘం ఉంది, ఆ సంఘాన్ని చూసుకోపో. నాకు సంఘం వద్దయ్యా. పోనీ యోర్దాన్లో పెద్ద సంఘం ఉంది కదా, దాన్ని చూసుకోపో. నాకు ఏం వద్దయ్యా. ఏం కావాలయ్యా నీకు? నువ్వు ఎత్తబడతావే. నువ్వు వెళ్ళేటప్పుడు నీలో ఉందే ఆత్మ, నీలో ఉన్నాడే పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్నాడే దేవుని ఆత్మ, అది నాకు రెండింటిలు కావాలి. హల్లెలూయా. సంఘాన్ని అడగలేదు, ధనము ధాన్యం అడగలేదు, ఆయుష్ అడగలేదు, సంపద అడగలేదు, కీర్తి ప్రతిష్ఠ అడగలేదు, ఆత్మను అడిగాడు. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం. ఏలియా అయితే 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ప్రభావం. చనిపోయిన తర్వాత ఎముకలు కూడా బయటపడ్డాయట. ఆ ఎముకలు తాకిన వాళ్ళు కూడా బతికి బయటపడ్డారట. హల్లెలూయా. ఒకడు చనిపోతే సైన్యంలో వాళ్ళు సైన్యం వచ్చేస్తుందట, ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఎలీషా సమాధి ఉందట అక్కడ. ఆ సమాధిలో పెట్టాడట, గబుక్కున పెట్టేసి పారిపోతుంటే వాడు గబుక్కు లేచి పరిగెట్టి వీటితో పరిగెత్తాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అది. ఉందా శక్తి? చేయి పెట్టి చూడండి, ఆ పవర్ ఉందని చూడండి. ప్రభువు కావాలి మనకి, పరిశుద్ధాత్ముడు కూడా కావాలి. వీళ్ళిద్దరు ఎవరు లేకపోయినా నువ్వు ఉండవు. ఎక్కడుండవు? పరలోకంలో ఉండవు. ఎక్కడుండవు? 1000 ఏళ్ళ పరిపాలన ఉండవు. ఎక్కడుండవు? దేవుని సింహాసనం పక్కన ఉండవు. ఎక్కడుండవు? దేవునితో చట్టపట్టాల్సిన ఉండవు. ఎక్కడుండవు? ఆయన కన్నీళ్లు తుడడానికి నువ్వు ఉండవు. ఈనాటి దినాన ప్రభువు తెలుసుకోండి, పరిశుద్ధాత్మను తెలుసుకోండి, వారి ప్రభావాన్ని తెలుసుకోండి, వారు మనలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే నీ భక్తి, నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఎంతోమందికి నువ్వు మాదిరికరంగా మార్చబడదు, ఆశీర్వాదకరంగా మార్చబడదు గాక, దీవెనకరంగా మార్చబడదు గాక, నీ కుటుంబాలలో నెమ్మది కలుగును గాక, ఆర్థికంగా బలపడుతురు గాక, ఆరోగ్యం కలుగును గాక, ఆత్మీయంగా స్థిరపడుతురు గాక, సాక్షిగా నిలబడుతురు గాక, సాధనాలుగా మార్చబడుతురు గాక. హల్లెలూయా. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. అందరికి వందనాలమ్మా. చప్పట్లు కొడదాం గట్టిగా అందరము కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అద్భుతం. దేవుని నామమునకు మహిమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భారమైనటువంటి హృదయముతో, పరిశుద్ధాత్మాభిషేకముతో దేవుని వాక్కులు మన మధ్యలోనికి పంపించాలని తపనతో, ఆశతో బుక్స్ పనిచేయండి. స్పీడ్గా పనిచేయండి. బుక్స్ అన్ని మీ దగ్గర బుక్స్ వస్తున్నాయి. మీరు చక్కగా చదవగలిగిన వారే, పిల్లలకి ఇవ్వమాకండి, చదవగలిగిన వారే తీసుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మరి చక్కటి వాగ్దాటితో దేవుని వాక్యాన్ని మన మధ్యలో బోధించి బలపరిచి మనల్ని ప్రోత్సాహపరిచిన నిజమే. దేవుని ఆత్మ లేకపోతే మనం ఏమి చేయలేం. హల్లెలూయా చెప్పండి. చప్పట్లు ఒకసారి కొట్టండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. కాబట్టి మనందరం పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రభువు కొరకు ఆత్మ చేత నడిపించబడుదుముగాక. ఎవ్వరు లెగొద్దు, ఎవరు కదలొద్దు. ఒక్క 10 నిమిషాలు నేను ముగించేస్తా. మీరందరూ బుక్స్ తీసుకోండి. మా అందరి దగ్గరికి వచ్చింది అన్నప్పుడు అట్లా పైకి లేపి చూపించండి. మీరందరూ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి
ఈలోపు ఒక చిన్న కార్యక్రమం. మరి ఈ రాత్రి అద్భుతమైనటువంటి అమ్మా, బయట కూర్చున్న వారు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, లోపల ఉన్నవారు ఎవరూ లేకొద్దు దయచేసి. ఇప్పుడు వరకు అంతా క్రమంగా ఉంది, ఎవరు హడావుడి చేయొద్దు. కొంత సమయం ఉంది మన మధ్యలో. నేను ముగించేస్తున్నాను. దైవజనులు ప్రేమ్ కుమార్ అయ్య గారు ప్రభుత్వ అధికారముతో ముందుకి కొనసాగుతూ ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ యేసయ్య కొరకు చాటించాలని ఒక గొప్ప ఆశతో దేవుని పరిచర్య చేస్తూ గుంటూరు జిల్లాలో ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ వారికి ఒక సంఘం కలిగి దేవుని యొక్క ఆత్మతో ప్రభువు కొరకు పోరాడుతున్నటువంటి సేవకులు ఈ రాత్రి మన మధ్యలోనికి రావటం మనకెంతో ఆశీర్వాదం. మనం ఆహ్వానించిన తోడనే మన మధ్యలోనికి వచ్చి శ్రేష్టమైన మా వాక్కులు మనకు బోధించి మన బలపరిచిన మరి దైవజనులకు ప్రభువు పెట్టిన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానయ్యా. ప్లీజ్ కైండ్లీ రిమెంబర్ us in your prayers. At the same time, please remember us our fellowship, UCF, Pamidi Mukkala Mandala Pastors Fellowship, that is located in Pamidi Mukkala Mandala. So all the pastors, most of the pastors, they came tonight, and every night since 2 nights they are coming, and by the grace of God, it is a great privilege to hear the word of God through your mouth. Thank you very much for your humbleness, for your great sacrifice. Chappalu kodam gatti andalo, to take a lot of risk to come over here, to pray us, to preach the word, to encourage us, to equip us. Thank you very much. Hallelujah. Chala santosham. Ee roju ma ammai Sharon పుట్టినరోజు. వెరీ షారోన్ నాన్న అది తీసుకురా బాబు, మా షారోన్ ఎక్కడ? వెరీ షారోన్ రా. దేవుడు మా అమ్మాయిని, మా పెద్దమ్మాయి MBBS చదువుతున్నారు ఫిలిప్పైన్స్లో. రెండో అమ్మాయి మరి డిగ్రీ పూర్తి చేసిన IAS కోచింగ్లోనికి వెళ్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి. తర్వాత బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది, దేవుని మహాకృపలో బైబిల్ ట్రైన్కి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. అట్లాగే తర్వాత అమ్మాయి బ్లెస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది. మరి ఆఖరి అమ్మాయి మరి అందరు డాడీ అంటే నన్ను నానా అని పిలుస్తుంది మా అమ్మాయి. మరి ఈరోజు 18వ తారీఖు నా పెద్ద కూతురు పుట్టినరోజు. ఆమె ఫిలిప్పైన్స్లో ఉంది కనుక మరి ఆమె కొరకు ప్రార్థన చేశాం. ఈరోజు 20వ తారీఖు ఆఖరి కూతురు పుట్టినరోజు. సో దైవజనులు ప్రేమ్ కుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు మన మధ్యలోనికి వచ్చి మసమనయ్య గారు కూడా దయచేసి రండి ముందుకి. మా సూపర్వైజర్ గారు ప్రసాద్ గారు రండి దయచేసి. మా గ్రేస్ మినిస్ట్రీకి ఈజ్ వండర్ఫుల్ మ్యాన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. మరి మాసలమనయ్య గారు ప్రార్థన చేస్తే హలో మమ్మీ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు. తాతయ్య నాయనమ్మ అందరు లేరా? అమ్మమ్మ వచ్చారమ్మా, రండి నాన్న. అమ్మమ్మ రండి. పెద్దలు ఆశీర్వదించారు పిల్లల్ని. పెద్దలు ఎవరు లేరా పాప తరఫున? మాసనమనయ్య గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రేమ్ కుమార్ అయ్య గారు వారు కేక్ కట్ చేయిస్తారు. దయచేసి అందరూ తలలోంచండి. తలలోంచి కళ్ళు మూసి చేతులు పైకి లేపి మరి షారోను దీవించాలి. అందరూ దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రభువా మా దేవా, షారోను ప్రత్యేకముగా
తల్లి గర్భములో ఏర్పాటు చేశావు. తల్లి గర్భములో ఏర్పాటు చేసి ఈరోజు బయటికి రప్పించావు. అదే పుట్టినరోజు కాబట్టి తన జీవితంలో యవన ప్రాయములో కూడా మా ప్రభువా నీలో పుట్టుటకు, నీలో జీవించుటకు తగినటువంటి పునాదిని తల్లి గర్భములోనే నీ వేసినందుకు నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే మిగిలిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభువా నీవే వర్ధల చేయొచ్చు. మంచి భవిష్యత్తు బిడ్డలకందరికీ నీవు దయచేయండి. అలాగే సేవకులు కృపరాగాన్ని బట్టి, అమ్మగాన్ని బట్టి నీకే స్తోత్రములు. ముఖ్యంగా మా ప్రభువా వారి సేవను ఇంకా వర్ధల చేయండి, ఫలింప చేయమని దేవా ప్రార్థన చేస్తున్నాము. ఈ పూట వాక్యోపదేశం చేసినటువంటి సేవకులు వారి యొక్క విధి నిర్వహణలో నమ్మకముగా పనిచేస్తూ, నీ పనిచేస్తూ వారికి ఇచ్చినటువంటి తలంతలతో పాటలు రాస్తూ, వారికి ఇచ్చినటువంటి సుమధురమైనటువంటి స్వరముతో గానాలాపన చేయొచ్చు, ఉద్యోగకరముగా పాడుచు, ఉద్యోగకరముగా దేవుని యొక్క వాక్యోపదేశం చేస్తున్నటువంటి సేవకులను బట్టి ప్రభువా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆమేన్. ఇక్కడ కూర్చున్న సేవకులందరూ కూడా దీవించి ప్రభువా మా దేవా ఈ కేక్ కట్ చేయటు ద్వారా మా తండ్రి నీ కుమార్తెకు తగిన దీవెనలు, మిగిలిన వారందరికీ దీవెనలు ప్రభువు నీవు దయచేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే రండి సార్. Birthday to you, Sharon. మోషే ఎక్కడ? మంచిది. ఓకే హల్లెలూయా. మన మధ్యలో మోషే ఎక్కడ ఉన్నాడు? మోషేను ఇస్తారు ఇద్దరు రండి, చిన్న ప్రార్థన చేస్తారు మీకు. లేరా? ఓకే మంచిది. ఒకసారి సేవకులు పైకి రండి. సేవకులు త్వరగా పైకి రండి, త్వరగా రండి. సేవకులందరూ రావాలి, త్వరగా రావాలి, ఫాస్ట్గా రావాలి. బయట ఉన్న సేవకులు కూడా లోపల రండి ప్లీజ్. త్వరగా రండి, త్వరగా. మన మధ్యలోనికి వచ్చిన మొదటిసారిగా మన మధ్యలోనికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొంది మనం బలపరిచినటువంటి ప్రేమ్ కుమార్ అయ్య గారిని మనందరం కూడా ఒకసారి పట్టుకోండి, దండ పట్టుకోండి, వారిని సత్కరించుదాం. చప్పలు కొడదాం గట్టిగా అందరం. పామిడి ముక్కల మండల పాస్టర్స్
బిహాఫ్ ఆఫ్ పమిడి మొక్కల పాస్టర్స్ ఫెలోషిప్ నుండి గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా అందరం ఒకసారి. గట్టిగా చప్పలు కొడదాం. మా గౌరవ అధ్యక్షులు మాసలామణి గారికి ఘనమైన గత కాలము వారి సేవను బట్టి కృతజ్ఞతతో దయచేసి వినండి అమ్మా. అయ్యగారు నాకు ఈ కండవ కప్పి సత్కరించారు. నన్ను చెప్పనండి. మాజీ యూసెఫ్ అధ్యక్షుల వారు అధ్యక్షులుగా కృపారావు గారిని ఏర్పాటు చేశాం కాబట్టి వారికి కండ వేస్తాను నేను. అదే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ హానర్. అధ్యక్షుల వారి మా గౌరవ అధ్యక్షుల వారి నుండి పుంజుకోవటం నాకెంతో ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మరి అందరూ చాలావేమో. మా కమిటీ వారు రండి. సెక్రటరీ గారు, సెక్రటరీ అనిల్ కుమార్, అనిల్, తర్వాత తిమోతి గారు, ప్లీజ్ మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను పిలిచిన రండి ప్లీజ్. తిమోతి గారు ముందుకు రండి, అనిల్ గారు ముందుకు రండి, ప్రసాద్ గారు ముందుకు రండి, ముందుకు రండి, రావాలి. అనిల్ ఎక్కడ? అనిల్, ఇప్పుడు సుధాకర్ గారు, ఇటు నేనే సత్కరిస్తాను మిమ్మల్ని. ఒకసారి పైడిమొక్క మండలంలో ఉన్నటువంటి యూసెఫ్